హలో అండి, హాయ్, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ అనిత తెలుగు అమ్మాయి. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ బాక్స్లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఈ వీడియో వచ్చేసి మేము నెక్లెస్ రోడ్లో ఉన్న ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళామండి. ఎవ్రీ ఇయర్ ఉంటుందన్నమాట ఈ ఎగ్జిబిషన్. నేను లాస్ట్ 5 years నుండి చూస్తున్నాను. ఇక్కడ సమ్మర్ మేళా అని చెప్పవచ్చు అనమాట. ఎంట్రీ టికెట్ వచ్చేసి 50 రూపీస్ ఉంటుంది. ఈ విధంగా ముందు వెళ్ళగానే ఎంట్రన్స్లో అయితే కొంచెం ఫారెస్ట్ టైప్ ఏమంటారు, పిల్లలకి అట్రాక్టివ్గా ఉండడానికి యానిమల్స్, వాటి సౌండ్స్ అనేవి పెట్టారనమాట. అవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. పిల్లలైతే ఎంజాయ్ చేస్తారు వాటిని చూసి. మినీ ఎలిఫెంట్ మనకి ఎగ్జిబిషన్లో అయితే అన్ని రకాల స్టాల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. కాస్ట్ వచ్చేసి కొంచెం రీజనబుల్గానే ఉంది. కొన్ని దగ్గర ఎక్కువ కాస్ట్ అనిపించింది, కొన్ని దగ్గర తక్కువనే అనిపించింది, రీజనబుల్గా అనిపించింది, కొనొచ్చులే అనిపించింది, మరీ అంత ఎక్కువ కూడా లేదు. అలాగే నా వీడియోస్ కనుక మొదటిసారి చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే గంట సింబల్ ఉంటుందండి రెడ్ కలర్లో, దాన్ని ఒకసారి ప్రెస్ చేశారనుకోండి నేను ఏ వీడియో పెట్టినా నా నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుందన్నమాట. అప్పుడు నా వీడియోస్ అనేవి మిస్ కాకుండా చూస్తారు మీరు. అలాగే నా వీడియోస్లలో మీకు ఏవి ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి అనేవి నాతో కామెంట్ బాక్స్లో తప్పకుండా షేర్ చేసుకోండి. నేను అలాంటి వీడియోసే షేర్ చేయడానికి ట్రై చేస్తుంటాను. నేను ఎలాంటి వీడియోస్ పెడితే మీకు నచ్చుతాయి అనేది కూడా షేర్ చేసుకోండి. నాకు కూడా కొంచెం ఐడియా ఉంటుంది కదా మీకు ఎలాంటివి నచ్చుతుంది, నచ్చవు అని చెప్పేసి. డిఫరెంట్ స్టాల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. ఇక్కడ ఎక్కువ మాత్రము క్లాత్ స్టాల్స్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే డిఫరెంట్ స్టేట్లలో మనం యూజ్ చేసే క్లాత్స్, అంటే రాజస్థాన్ పంజాబీ డ్రెస్ కానీ, కలంకారీ డ్రెస్సెస్, శారీస్, కాటన్ వేర్ శారీస్, ఇలా డిఫరెంట్గా ఉన్నాయండి. హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే తప్పకుండా విజిట్ చేయవలసిన ప్లేస్ అనమాట. ఇంకా పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. గేమ్స్ అవి ఇవి ఉంటాయి. మనకి ఎవ్రీ ఇయర్ సమ్మర్లోనే ఈ మేళా అనేది జరుగుతుందండి. అలాగే కొన్ని గేమ్స్వి కూడా ఉన్నాయి. అంటే ఇవి జైంట్ వీల్, ఇంకా పెద్దవి ఉంటాయి కదా, వాటి నేమ్స్ అయితే ఐడియా లేదు నాకు. నేనైతే ఏది ఎక్కలేదండి. చెల్లి వాళ్ళు ఎక్కారు. నాకైతే ఫుల్ భయం వేస్తుంది వాటిని చూస్తేనే, కళ్ళు తిరుగుతుంటాయి. ఇంకా అవి ఎక్కితే ఇంకా ఘోరంగా ఉంటుంది నా సిచ్యువేషన్. ఇంకా ఇక్కడ షాప్లో ఇవి నంబర్స్ అనేవి కనిపిస్తున్నాయి కదండి. ఈ నంబర్స్ పైన ఉన్న మనం బాల్స్ వేస్తే అవి ఆ నంబర్స్ యాడ్ చేసి మనకు నంబర్ వచ్చింది అనుకోండి, అందులో ఉన్న వస్తువు ఇస్తామని చెప్తారండి. 50 రూపీస్ ఉంటుంది దీని ప్రైస్. అయితే మేము ఇంట్రెస్టింగ్ ఉంది కదా, ఏదో ఒక నంబర్ వస్తుంది అని చెప్పి చేసాము. చేస్తే అక్కడ చాలా ఫ్రాడ్ ఉందండి. ఎవరికి రావు, అక్కడ ఉన్న నంబర్స్ అయితే ఎవరికి రావు. మనం బాల్స్ వేస్తే మాత్రము చిన్న నంబర్స్ లేదా పెద్ద నంబర్స్ వస్తాయి. వస్తే ఏమిస్తారంటే అక్కడ ఉన్న చిన్నవి చెత్త చాట కానీ, టార్చ్ లైట్ కానీ, ఇంకా మనము ప్లాస్టిక్ ఉంటాయి కదా, ప్లాస్టిక్ ఐటమ్, చిన్న వస్తువులు, 10 రూపీస్ ఐటమ్ మనకి దొరుకుతుంది కదా, అలాంటి ఐటమ్సే ఇస్తారు. మాతో పాటు 2-3 వేశారు, వాళ్ళందరూ కూడా అలాగే వచ్చింది. మాకు వచ్చేసి సోప్ పెట్టి అంటారు కదా, అది వచ్చింది అనమాట. నవ్వు వచ్చింది, ఇంకోసారి ఆడొద్దు అనిపించింది.